దగ్గరలో యేసుక్రీస్తు ప్రభు ఉన్నప్పుడు జనసమూహం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకు ఉపమాన రీతిగా బోధ చేస్తే ఏమన్నాడంటే, విత్తువాడు విత్తనాలు విత్తడానికి బయలుదేరాడు. ఆయన విత్తనాలు విత్తుచుండగా కొన్ని విత్తనాలు త్రోవ ప్రక్కన పడ్డాయి, మరికొన్ని విత్తనాలేమో రాతి నేల మీద పడ్డాయి, మరికొన్ని విత్తనాలేమో ముళ్ళ పొదల్లో పడ్డాయి. కొన్ని విత్తనాలు మాత్రము సారవంతమైన నేలల్లో పడి ఒకటి 30 అంతలు, ఒకటి 60 అంతలు, ఒకటి 100 అంతలుగా ఫలించింది అన్నట్టుగా మనము చదువుకున్నాం. హల్లెలూయా. విత్తనము అంటే దేవుని యొక్క వాక్యం. విత్తనము దేవుని యొక్క వాక్యం. విత్తబడిన స్థలము మన హృదయం. ఈ విత్తనాల గురించి లేకపోతే దీని భావం గురించి కూడా మన కింది వాక్యాలు అలాగనే చదువుకుంటే కనబడతాయి. త్రోవ ప్రక్కన పడిన విత్తనాలు ఎవరంటే, చదవండి. తరువాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడగగా ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజ్య మర్మమును ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వారికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును. లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినగయు గ్రహింపకయు నున్నారు. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయంతో గ్రహించి మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక. 13వ అధ్యాయము 3వ వాక్యం. ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. ఇక్కడ చూడండి, కొన్ని విత్తనాలట ఎక్కడ పడ్డాయి? త్రోవ ప్రక్కన. త్రోవ ప్రక్కన ఎప్పుడైతే పడ్డాయో పక్షులు వచ్చి వాటిని ఏం చేశాయంటే ఎత్తుకొని పోయాయి. ఆ పక్షులు ఎప్పుడైతే ఎత్తుకొని పోయాయో వాళ్లకు ఆ విత్తనాలు లేదా ఆ పరిస్థితిలో అవి ఫలించలేదు అన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఒక మాట లూకా సువార్త లేదా ఇదే మత్తయి సువార్తలో 19వ వాక్యం చదవండి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము విని గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ ప్రక్కన విత్తబడిన వాడు వీడే. త్రోవ ప్రక్కన పడిన వాడు వీడే. వాక్యాన్ని, దేవుని రాజ్యం గురించిన వాక్యము మన దగ్గరికి వచ్చినప్పుడట దాన్ని మనం ఏం చేయాలంటే గ్రహించాలి, లేదా స్వీకరించాలి, అంగీకరించాలి. ఈ వాక్యాన్ని విని దాన్ని ఎవరైతే అంగీకరించరో లేదా
అపవాది లేదా దుష్టుడు వచ్చి త్రోవ ప్రక్కన అనగా నీ హృదయంలో పడట్లేదు, ప్రక్కకు పడిపోతున్నాయి అంటే హృదయం తెరిచి దేవుని వాక్యాన్ని ఏం చేయాలంటే మనలోకి స్వీకరించాలి. అప్పుడు స్వీకరించకపోతే, గ్రహించకపోతే, నీ హృదయం ప్రక్కన ఒకవేళ పడిపోతే, హృదయంలో పడలేదనుకో, ఆ వాక్యాన్ని సాతానుగాడు వచ్చి తీసుకొని పోతాడు. వీరు ఎవరంటే త్రోవ పక్కన పడిన విత్తనానికి గుర్తని చెప్పాడు. మరికొన్ని విత్తనాలు ఎక్కడ పడినాయంటే రాతి నేల. ఆ కింది వాక్యం చదవండి. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషంతో దానిని అంగీకరించువాడు, అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమయైనను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును. లూకా సువార్త 8వ అధ్యాయం 12వ వాక్యం 13వ వాక్యం చదవండి. త్రోవ ప్రక్క నుండి వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయములలో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. వాక్యం ఎత్తుకొని పోతాడు. నమ్మి రక్షణ పొందొద్దు అని వాడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళ హృదయంలో నుండి వాక్యాన్ని ఎత్తుకపోతాడు. మనం వాక్యాన్ని వినాలి, అంగీకరించాలి. దేవుడిచ్చే రక్షణను నమ్మి రక్షణ పొందకుండానట్లుగా ఎంత వాక్యం విన్నా నువ్వు నమ్మొద్దుగా, వినాలి, అక్కనే వదిలేయాలి. నువ్వు విన్న వాక్యం నీలో లేక అక్కడనే వదిలేసావు అనుకో, ఈ వాక్యం విత్తనం కనుక సాతానుగాడు వచ్చి ఏం చేస్తాడు, దాన్ని తీసుకొని పోతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. రెండోది ఎవరంటే రాతి నేలలో పడ్డది. ఈ రాతి నేలలో పడిన విత్తనం ఎవరంటే వాక్యం చెప్పినప్పుడు బాగా వింటారు. ఎలా వింటారు? బాగా వింటారు. వాక్యం వింటున్నప్పుడు చాలామంది కూడా అబ్బా మంచి వాక్యం వచ్చిందంటే సంతోషంతో అంగీకరిస్తారట. కానీ వారికి ఏదైనా శోధన, ఏదైనా శ్రమ, ఏదైనా బాధ వస్తే రాతి నేలలో చెమ్మ అనేది ఉండదు. చెమ్మ ఉంటుందా అంటే తడి అనేది ఉంటుందా? ఉండదు. కనుక దీని వేరు లోతులోకి వెళ్ళదు. గనుక ఇది సూర్యుడు ఉదయించగానే వాడిపోతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. చాలామంది దేవుని సన్నిధికి వస్తారు, వాక్యం వింటారు, సంతోషిస్తారు. చర్చి బాగుంది, వాక్యం బాగుంది, అన్నీ బాగున్నాయి అంటారు. కానీ వాళ్ళలో వేరు అనేది లేదు. గనుక అది వాళ్ళది రాజు హృదయం. గనుక ఆ వాక్యానికి చోటిచ్చి దాన్ని ఫలింపజేసేవారుగా లేరు. కనుక కొన్ని శోధనలు రాగానే వాళ్ళు తప్పిపోతారు. మూడో వ్యక్తి ఎవరంటే వాక్యాన్ని వింటాడు, వాక్యాన్ని అంగీకరిస్తాడు, వాక్యాన్ని స్వీకరిస్తాడు, వాక్యానుసారంగా బ్రతకాలనుకుంటాడు. కొన్ని రోజులు అయిన తర్వాత, ఇప్పుడు కాదు, ఆయనలోకి ఏమవుతాయంటే ఐక విచారాలు, ధనమోసము,
ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా ఎవరు? విని కాలము గడిచిన కొలది, కాలం అంటే కొన్ని సంవత్సరాలు విశ్వాసులుగా మారిన తర్వాత ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ఆ ధనభోగముల చేతను ధనం కావాలి, అణిచివేయబడి ఆ పరిపక్వముగా ఫలింపని వారు. స్తోత్రం, హల్లెలూయా. విత్తనము ముళ్ళ పొదలో పడింది, అది చిగురించింది, ఆ విత్తనం పైకి వచ్చింది. ఆ విత్తనం ఎదుగుతున్నప్పుడట కొన్ని ముండ్ల పొదలో పడ్డది కనుక ఇది ఎదగాలనుకుంటుందట. ఆ ముండ్లు ఏం చేయి? ఎదుగనియే. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ముళ్ళలో పడింది, ఒక మొలక పైకి వచ్చింది, అది ఎదగాలనుకుంటే ఈ ముళ్ళన్నీ దానికి ఎలా ఉంటాయి? ఆటంకంగా ఉండి దాన్ని ఎంత ఎదగాలనుకుంటే అంతా అణిచివేస్తుంది. మరి అణిచేదేంటిది? ఈ ముళ్ళలో పొద అంటే ఏంటి? ఏది మనల్ని అనుస్తుంది దేవుల్లో ఫలించకుండా? అంటే ఐక విచారాలు. ఐక విచారాలంటే ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని ఐక విచారాలు, ఈ లోక సంబంధమైన వాటి కొరకు ఎవరైతే చింతిస్తారో వాళ్ళను ఆత్మీయంగా దేవుల్లో ఫలించకుండా ఈ ఐక విచారాలు అనస్తాయి. ఇంకోటి, ధనభోగముల చేత అణిచివేయబడి ఈ జీవన సంబంధమైన విచారముల చేత, ధనభోగముల చేత అణిచివేయబడతారు. ఎలా సంపాదించాలి, ఎంత సంపాదించాలని 24 గంటలు దాని మీదనే దృష్టి పెడితే నీ ఆత్మీయ జీవితం మీద నీకేం రాదంటే సోయి రాదు. ఒక గ్రహింపు అనేది మనకు రాదు. ఎదగాలని మనం అనుకున్నా మనం ధనభోగముల చేత, ఈ జీవన సంబంధమైన ఐక విచారాల చేత నింపబడితే ఈ వాక్యం నీలో ఫలించాలనుకుంటుంది, కానీ ఇవి మనల్ని ఏం చేస్తాయంటే ఆత్మీయంగా ఎదగకుండా అనస్తాయి. హల్లెలూయా. సంతోషంగా చెప్తారా? కొన్ని విత్తనాలు త్రోవ ప్రక్కన పడితే నీ హృదయంలో వల్లేవి. దుష్టుడు వచ్చి ఏం చేశాడు? ఎత్తుకపోతాడు. ఈరోజే వింటారు, కొంచెమైనా ఇంక ఏం వాక్యం చెప్పిండంటే ఏదో వాక్యం చెప్పి, ఏం వాక్యం చెప్పింది కదా, ఏదో వాక్యం చెప్పే కదా, నీ దగ్గర లేదంటే అది ఏమైంది మరి? ఇంకోటి వచ్చి ఎత్తుకపోతాడు దాన్ని. అది వింటే నీ జీవితం మారుతుంది, దాన్ని స్వీకరిస్తే నీ బ్రతుకు మారుతుంది, నీ కుటుంబం మారుతుంది. నువ్వు మారొద్దు, నీ కుటుంబం మారొద్దు అంటే నీ హృదయంలో పడొద్దు, నువ్వు నమ్మొద్దు, రక్షణ పొందొద్దు అని సైతాన్ని ఎత్తుకపోతాడు. హల్లెలూయా. అందుకనే కొంతమంది అన్ని సంవత్సరాలైన బాప్తిసం తీసుకో. కారణం ఏంటి? నువ్వు నమ్మొద్దు, రక్షణ పొందొద్దని నీ వాక్యాన్ని సాతాను ఎత్తుకపోతా. రెండో వారు ఎవరంటే వింటారు, ఫలించాలనుకుంటారు, కానీ వాళ్ళ లోపల రాతి హృదయంలో ఎన్ని విత్తనాలు వేసినా అది వేరు రావాలంటే అది ఆ రాయిలో దానికి అవకాశం ఇస్తుందా? చెమ్మ అనేది పుడుతుందా? తడి అనేది ఉంటుందా బండలో? కొంతమంది యాంత వాక్యం విన్నా అది వేరు వచ్చి అది మాత్రం ఫలించదు. అంటే వాళ్ళ జీవితాలు అలాగే ఆగిపోతాయి. అది సూర్యుడు ఉదయించగానే బండ మీద ఉన్న విత్తనం ఏమవుతుంది? పచ్చగా చిగురిస్తుందా? సూర్యుడు ఉదయించగానే అది ఎండిపోతుంది. కారణం ఏంటంటే కొన్ని శోధనలు వచ్చేసరికి ఈ వాక్యం గుర్తుండదు మనకి. ఎందుకంటే వేరు ఉండాలిగా. మూడో విత్తనం చాలా చక్కగా ఎదిగింది, ఇంకా ఎదగాలనుకుంటుంది, కానీ ఐక విచారాలు, ధనభోగాలు ఏం చేస్తున్నాయి? అనుస్తున్నాయి. మరికొన్ని విత్తనాలట సారవంతమైన నేల, చాలా పదునుగా ఉంది, నేల చక్కగా ఉంది,
ఆ నేలలో పడ్డ విత్తనాలట ఫలించినాయట. హల్లెలూయా. లూకా సువార్త 8వ అధ్యాయం 15వ వాక్యం చదవండి. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించేవారు. వినాలి, దాని అనుసారంగా నడిచేవారు. ఎలా ఫలిస్తున్నారంటే ఓపికతో. స్తోత్రం చెప్పండి. ఎలా ఎదగాలి? నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు నాపై నా నిండుగా అందరూ కూడా వీళ్ళు ఓపికతో ఫలిస్తున్నారు. ఆత్మీయ జీవితంలో ఏమవసరం? ఓపికతో ఫలించాలి. మీరే చూడండి, ఒక ఉదాహరణ చెప్తా. మనం మొక్క పెట్టినాం, నాకు రేపే ఫలాలు కావాలంటే ఇస్తుందా? ఇస్తుందా? ఇవాళనే నాటినాం, రేపటి వరకు ఫలాలు రాలేదనుకో, చెట్టు తీసేస్తానంటే వస్తుందా? ఎందుకు రాదు? దానికి ఒక టైం పడుతుంది. అది ఇంకెదగాలి, దానికి రెమ్మలు రావాలి, దానికి పూత రావాలి, దానికి కాయలు రావాలి, ఆ కాయలు ఫలాలుగా మారాలి. అది ఫలాలుగా మారిన తర్వాత మన చేతికి వస్తాయి. హల్లెలూయా. ఎంత టైం పడుతుంది? మనం ఫలించాలి, మనం ఫలాలు ఇవ్వాలి. ఇమ్మీడియట్లుగా తెల్లారిసరికి ధనవంతులం అయిపోవాలి, దేవుని ఆశీర్వాదాలు కుమ్మరించబడాలి అని మనం అనుకుంటాం. కానీ మనం ఫలించడానికి కొంత ఓపిక అవసరం ఈ సంవత్సరం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. యోగ్యమైన మనసు ఉండాలి, ఓపికతో ఫలించాలి. యోగ్యమైన మనసు, ఓపికతో మనం ఈ ఆత్మీయ జీవితంలో ఏం చేయాలంటే ఫలించాలి. నువ్వు ఎన్ని నీళ్లు పోసినా తెల్లారికే ఫలాలు ఇవ్వదు. ఇస్తుందా? ఇవ్వదు. నువ్వు ఎంత ఎరువు వేసినా తెల్లారిసరికి పొలాలు ఇస్తుందా? దాని కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటావు అన్నది బైబిల్. దాని కాలం, మన కాలం ఒక కాలం దేవుడు నిర్ణయించి పెట్టాడు. ఆ కాలంలో మనం ఏం చేయాలంటే దేవుని కొరకు ఫలాలు ఫలించాలి. ఆమేన్. హల్లెలూయా. ఆకువాడక ఆత్మ ఫలములు ఆనందముతో ఫలించనా, ఆకువాడక ఆత్మ ఫలములు ఆనందముతో ఫలించనా, జీవజలములో ఊటైనా
పడ్డ విత్తనాల గురించి ఇంకొంచెం లోతులోకి వెళ్దాం. అవి 30 60 100 ఫలించినాయి. ప్రత్యక్షపు గుడారంలో అది 3 భాగాలు. ఒకటి ఆవరణము, 2 పరిశుద్ధ స్థలము, 3వదేమో అతి పరిశుద్ధ స్థలం. ఇది బాగా అర్థం చేసుకోవాలి. ఆవరణం వచ్చేసేమో 30%, పరిశుద్ధ స్థలం వచ్చేసేమో 60%, అతి పరిశుద్ధ స్థలం వచ్చేసేమో 100 ఫలం అని మనం చెప్పొచ్చు. హల్లెలూయా. పరలోకం కూడా 3 భాగాలుగా ఉంది. నూతన భూమి, నూతన ఆకాశం, నూతన యెరూషలేము. మన ఫ్లెక్స్లో ఉంటుంది. నూతన భూమి వచ్చేసి 30%, నూతన ఆకాశం వచ్చేసి 60%, నూతన యెరూషలేము 100%. ఇప్పుడు ఆవరణంలో బలిపీఠం గంగాలం ఉంటుంది. మీకు అర్థం కావడం చెప్తా. ఈ బలిపీఠం గంగాలం అంటే మారు మనసు, బాప్తిస్మం. స్తోత్రం చెప్పండి. మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుంటే అది ఆవరణం యొక్క అనుభవం. అంటే ఆవరణ అనుభవం ఎంత అర్థం చేసుకోవాలి. ఎంత? 30%. అంటే మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నా వాళ్ళు ఎంత ఎదిగినట్టు చెప్పండి. 30% వరకే వచ్చారు. పరిశుద్ధ స్థలం అంటే 60% అని చెప్పాం కదా. అది ఏ అనుభవం అంటే ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని ఒక ప్రత్యేక జీవితం చేసి అపోస్తుల బోధలో, సహవాసంలో, రొట్టె విరుచుటలో లేదా ప్రతి ప్రార్థనలో సేవకులతో ఏకీభవించేవారు 60%. స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్మ అభిషేకం పొందలేదు ఎంత శాతం? 30 60 30. అందుకనే మీరు పరిశుద్ధాత్మ అభిషేకం పొందండి 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 అని ఎందుకు అరవడం అంటే నీవు 60%లోకి ఎదగాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. 60% కాదు. అతి పరిశుద్ధ స్థలం అంటే పరలోకం. పరలోకం మనం వెళ్ళాలి అంటే జయ జీవితం చేయాలి. లోకాన్ని జయించాలి, పాపాన్ని జయించాలి, సాతాను జయించాలి. ఇలా ఎవరైతే జయిస్తారో వాళ్ళు 100 30 60 100. ఇప్పుడు సంఘంలో 3 గుంపుల వాళ్ళు ఉంటారు. కొంతమంది 30 వరకే వస్తారా, మారు మనసు పొందిన బాప్తిసం తీసుకుని కదా, ఇంకొక స్టెప్ ఎక్కేదేమీ లేదు. అందుకే ఫ్లెక్స్ కట్టమంటా నేను. 30కే సరిపోయింది అనుకో, నువ్వు నూతన భూమికి పోతావు, నూతన యెరూషలేము పోరు. 60% వచ్చిన నూతన ఆకాశానికే పోతారు, నూతన యెరూషలేము పోరు. మరి మీరు ఎంత ఎదగాలనుకుంటున్నారు? మీరు ఎంతగా ఎదగాలనుకుంటున్నారు? మీరు ఇలా చెప్పరు, ఇప్పుడు చెప్తారు చూడు. గవర్నమెంట్ 6 పథకాలలో ఏ పథకం పెట్టుకుంటుంది? అలా రైట్ టిక్ పెట్టాలి.
గవర్నమెంట్ 6 పథకాలు పెడితే ఇప్పుడు మేము 3 పథకాలు పెట్టినాం. 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు. ఒక ఆమె అంటది పరలోకంలో ఒక మూల దొరికినా చాలు. అంటే ఆమె దర్శనం ఏంటిది? ఒక మూల. దేవుడు నీకు మూల ఇయ్యాలనే ప్రాణం పెట్టిండా? మొత్తం ఇయ్యాలనే? చెప్పండి. ఇంకో అంటే నేను బలిపీఠం కాడ కూర్చున్నా సరిపోతుంది అండి. ఒక ఆత్మీయ జీవితం మీద ఒక అవగాహన లేని వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు? అందుకనే ఈ దృష్టి, ఈ దర్శనం లేనోడు పడతాడు, లేస్తాడు, పడతాడు, లేస్తాడు. ఆత్మీయ అనుభవాలు ముందుకు వెళ్ళలేడు. ఎన్ని సంవత్సరాలైనా ఆరాధన తప్పించే అనుభవం ఉంటాయి. ఎందుకు? వాళ్ళ లోపల ఏం రాలే? పరిపక్వత అనేది రావట్లేదు. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఆ పరిపక్వత నీకు రావాలి. అది ఎలా రావాలి అంటే 30 అంతలుగా రావాలి. 30 అంతల నుంచి 60 అంతలు రావాలి. 60 అంతల నుంచి స్తోత్రం చెప్పండి. ఆత్మీయ జీవితం తృప్తి చెందొద్దు. ఆత్మీయ అనుభవాల్లో ఉన్నత శిఖరాల్లోకి మనం వెళ్ళాలి. అందుకని ఆయన ఎక్కడున్నాడు తెలుసా? యేసయ్య సియోను పర్వత శిఖరం మీద ఉన్నాడు. మనం కూడా ఏం చేయాలి తెలుసా? నూతన భూమిలో కాదు, నూతన ఆకాశంలో కాదు, నూతన యెరూషలేము సియోనుకి వెళ్ళాలి. మనం ఆ గురి మనకు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. సియోన్ పర్వత శిఖరమును వినబడుచున్నది దేవుని రాకడలో ఎవరు ఎత్తబడతారంటే 100కి 100 పాలు ఉన్న వాళ్ళు ఎత్తబడతారు. ఇప్పుడు రాకడ వచ్చింది అనుకో, మధ్య ఆకాశానికి యేసయ్య వచ్చి సంగమా పెళ్లి కుమార్తె రమ్ము అన్నాడు అనుకో, 30 అంతల వాళ్ళు ఇన్నే ఉంటారు, 60 అంతలు ఉన్నోళ్ళు కూడా ఇన్నే ఉంటారు. 100 అంతల ఫలం పొందిన వారు మాత్రం ఎగిరిపోతారు. హల్లెలూయా. మన దైవజనులు, మన అపోస్తలు చెప్పిన విషయం ఏంటంటే
రాకడలో అందరు ఎత్తబడతారని అనుకోవద్దు. ఏదో కొద్ది మంది మాత్రమే ఎత్తబడతారట. అందరు కాదట, కొద్ది మంది. ఎందుకు అంటే ఆ సంపూర్ణత సాధించడం కొరకు ఎవరైతే ప్రయాసపడి ఆ దేవుడు నియమించిన 100% అనుభవంలోకి వెళ్ళాలన్న తపన ఉంటుందో వాళ్ళు మాత్రము ప్రభు తీసుకొని పోతారు. మేము బాప్తిసం తీసుకున్నాం, అభిషేకం పొందుకున్నాం, మేమెందుకు పోలేదంటే మీరు మనం పరిపూర్ణత కొరకు మనకు ఆశ లేదు, ఎంతో ఒకంత తృప్తి ఉంటే చాలని ఇక్కడనే మనము సిద్ధపడకుండా ఆగిపోయాం గనుక అంత్యక్రీస్తు చేతిలో చచ్చిపోయి అప్పుడు పోవాలి, కానీ 100 ఫలం రాదు. అది ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు చెప్పు. మరి నీ ఉద్దేశం ఏంటి చెప్పు. నాకు 30 చాలన్నోళ్ళకు వాళ్ళు మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని చేయాలి, నిత్యత్వంలో నూతన భూమి దొరుకుతుంది. 60% ఉన్న వాళ్ళకు నూతన ఆకాశం, 100% ఉన్న వాళ్ళకు ఆ దగదగ మెరిసే ఆ నూతన ఎరుసలేం పట్టణం, దాంట్లో ఉంటాం మనం. నువ్వేడుంటావు? ఆదివారం వస్తే పనికి పోతావు, ఆదివారం వస్తే పెళ్ళికి పోతావు, ఆదివారం వస్తే పక్షికి వస్తావు. ఇవాళ ఎంతమంది రారు అంటే వాళ్ళకి ఏ దర్శనం లేదు, అక్కడికి వెళ్ళాలన్న దర్శనం లేదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఒకవేళ ఇప్పుడే వచ్చిండు అనుకో, ఇప్పుడున్న వాళ్ళు మాత్రం అట్లా ఉన్నపాటిని వెళ్ళిపోతారు. దేవుడు రాలేదు, మనం చావలేదంటే దానికి అర్థం ఏంటంటే మనం ఇంకా ఫలించేది ఉంది, మనం ఇంకా ఫలించాలి, ఇంకేదో మార్చుకోవాలి, ఇంకేదో మనం తక్కువ ఉంది మనకు, ఇంకా పరిపూర్ణులుగా మనం మార్చబడాలి. ఇంకా 30 ఒకవేళ ఉండొచ్చు, దేవుడు ఆశపడుతున్నాడు 60 రావాలి. కొంతమంది రక్షణ ఉండదు, ఎన్ని సంవత్సరాలు విన్నా. ఇప్పుడు త్రోవ పక్కన పడ్డలు వాళ్ళే, ఎంత విన్నా మారు మనసు ఉండదు, బాప్తిసం తీసుకో. వీళ్ళు ఎవరంటే త్రోవన పక్కన పడ్డోళ్ళు. వీళ్ళు ఎప్పుడూ వాక్యం విన్నా సైతాన్ గాడు వచ్చి తీసుకొని పోతారు. ఆత్మీయ జీవితం అనేది ఓపికతో ఫలించాలి. ఈ లోకంలో బ్రతకాలనుకుంటే ఈ బాధ అవసరం లేదు. ఈ లోకంలో స్థిరపడాలి, ఈ లోకంలో ఉండాలి, ఆ లోకం గురించిన వద్దు అనుకుంటే బాధలు ఏం లేవు. నీ ఇష్టం ఉన్నప్పుడు రావచ్చు, నీ ఇష్టం ఉన్నప్పుడు పోవచ్చు, తప్పియచ్చు కూడా తెలుగులో. ఎందుకంటే నీకేం లేదు, నీకు గురి గమ్యం అనేది లేదు. లేనోళ్ళు ఈ లోకంలోనే స్థిరపడతారు తప్ప పరలోకంలో మాత్రం వాళ్ళు ఏమీ సంపాదించుకోరు. స్తోత్రం చెప్పండి. భూమి మీద బ్రతికినంత వరకు లేదా ఈ సంవత్సరం అంతవరకు ఒక తీర్మానం చేయాలి, ఎన్నడూ ఆరాధన మానదు. ఎన్నడూ అవసరం కూడా ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా దేవుని సన్నిధిలోనే మనం కన్నుమూయాలి. హల్లెలూయా. లేకపోతే ఏమైంది? అసలైంది పోగొట్టుకుంటాం. అసలైంది పోగొట్టుకుని ఈడెంత సంపాదించుకుంటే ఏం లాభం? ఒరి ఎర్రోడా అంటాడు దేవుడు ఒక ధనవంతుడు. ఈ లోకంలో ధనవంతులు అందరూ దేవుని దృష్టికి ఎవరు? వెర్రివాళ్ళు. ఎందుకంటే ఈ లోకంలో సంపాదించాలని వాడు చనిపోతాడు, వాని ఆత్మ పరలోకాన్ని సొంతం చేసుకోదు, అగ్నిగుండానికి వెళ్ళి ఆరని అగ్నిలో బాధపడతాడు. ఆ డబ్బు ఏం చేసుకుంటాడు? ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ఆత్మను పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా చెప్పాలి సంతోషంగా. ఇప్పుడు మనం ఎలా ఫలించాలంటే 100. నాకైతే 100 కావాలండి. మీకొద్దా? నీకెందుకు? నా మట్టుకైతే నాకు 100 కావాలి. అందుకనే పైన పెద్దోళ్ళు ఏది చెప్తే అది, వాళ్ళు ఏ ఉపదేశాలు చెప్తే ఆ ఉపదేశాలు సారంగా కట్టుకొని ఎంత కష్టమైన నష్టమైన, ఎందుకంటే ఇక్కడ భక్తి చేసేది అక్కడికి వెళ్ళడానికి. స్తోత్రం చెప్పండి. ఇంకొక విషయం కూడా చెప్తా, మీ మనసులో రాసుకోండి. బంగారు వీధులతో ముత్యాల గుమ్మాలతో అంత విలువైన
నగరాన్ని లేకపోతే ఇండ్లను మన కొరకు దేవుడు కట్టించి అంత అమూల్యమైనయే దేవుడు సిద్ధపరిస్తే ఈ లోకంలోనే మనకి ఎడ చెప్పండి. ముత్యాల గుమ్మాలు చూసి లేకనండి, గుమ్మమే ముత్యం. మన దగ్గర ముత్యాలు ఎందుంటాయి? ముత్యాలు ఎందుంటాయి? ఇంతంత ఉంటాయి. మరి అక్కడ ఎంత ఉంటాయి ముత్యాలు? గుమ్మం, దాంట్లోకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళాలి మనం ఆ పట్టణాన్ని. ఆ పట్టణం లోపల అడుగు పెడితే దాని రాజ వీధులన్నీ బంగారం, స్వచ్ఛమైన బంగారంతో దగదగ మెరుతుందట. ఇక్కడ బంగారాన్ని ఏం చేస్తారు? అమ్మ బంగారాన్ని ఏం చేస్తారు? కుదబెట్టుకుంటాం అనకండి. బంగారాన్ని ఏం చేస్తారు? ముక్కులకింత, చెవులకింత, మెడలింత, నాకున్నదో చూడు అని చూపెట్టుకుంటారు. మరి పరలోకంలో బంగారాన్ని ఏం చేస్తారు? రోడ్లు ఎత్తారు. ఏమెత్తారు? రోడ్లు ఎత్తారు. దేనితోని? ఇప్పుడు మనం ఇక్కడ తొలగించుకున్నాం అనుకో, దేవుని దృష్టిలో అరే ఇక్కడ రోడ్లన్నీ వాళ్ళ చెవుల మీద ముక్కుల మీద ఉన్నాయని దేవుడు అనుకుంటాడు. నేను బంగారు వీధులతో నేను ఇక్కడ సిద్ధం చేస్తే ఈ చిన్న చిన్న బంగారాలు ఈ ముక్కు కింద ఈ చెవుల కింద తొలగించుకున్నారని దేవుడు బాధపడతాడు. స్తోత్రం, హల్లెలూయా. బాప్తీసం తీసుకునే ఏ బిడ్డ కూడా వెండి బంగారాలు ధరించదు. మా ఇష్టం, మా బంగారం, నీకేమవుతుందో మీరు అంటారు. నువ్వు బంగారం ధరించుకుంటే ఆ బంగారంలో బంగారం మీదనే జయం రాలే, నీకు పరలోకం ఎందుకు ఇస్తాడు దేవుడు? దాన్ని మనం ఏం చేయాలి? జయించాలి. ఇంకొక విషయం చెప్పాలంటే పెళ్లి కుమార్తె వేరు, పెళ్ళికి వచ్చిన పిలువబడ్డోళ్ళంతా వేరు. పిలువబడ్డోళ్ళకి అన్నీ ఉంటాయి, ఎన్ని అనేసుకోవచ్చు. కానీ నేను పెళ్లి కుమార్తెగా మారాలి, ఆయనతో యుగాలు జీవించాలి అంటే మాత్రం ఏముండదు. తేడా అర్థమైందా మీకు? తేడా అర్థమైందా? ఆయనతో ఉండాలి పరలోకంలో అంటే మాత్రం ఈ లోకంలో అన్నీ వదులుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. సరే, మనది 100 ఫలం. పాత నిబంధనలో ఒక సాదృశ్యం చెప్పుకొని ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ఆదికాండం 26వ అధ్యాయం 12వ వాక్యం చదవండి. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. ఆ సంవత్సరం 100 ఫలాన్ని పొందాడు. స్తోత్రం చెప్పాలి అందరూ. 2 చేతులు పైకెత్తి చెప్పాలి. ఇస్సాకు ఆ సంవత్సరం అంటే ఇప్పుడు మనం దేనికి పోల్చుకోవాలంటే ఇస్సాకు స్థానంలో నీ పేరు పెట్టుకొని 2024 సంవత్సరము నువ్వు విత్తనం వేసి ఏం చేయాలంటే 100 ఫలం పొందాలి. ఈ సంవత్సరం మనకు ఎంత పంట రావాలి? 100 పంట రావాలి. ఇస్సాకు వచ్చిందా రాలేదా? ఆ దేశమందున్నవాడై ఆ సంవత్సరం పంటేసి 100 ఫలాన్ని పొందాడు. ఈ సంవత్సరము నువ్వు కూడా 100 ఫలం పొందాలంటే ఓపికతో మంచి మనసుతో నువ్వు ఫలించాలి. ఇస్సాకు ఎలా 100 ఫలం వచ్చిందా రాలేదా? సగం సగం కాదు, ఆశీర్వాదాలు కూడా 100 దేవుడు మనకి ఇవ్వాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకనే తీర్మానం చేసుకున్నా, ఈ సంవత్సరం ఎంతమంది వస్తే కొద్దిమందే రాని, చాలా మందే రాని, మందిరం సరిపోకుండానే రాని, 2 రాని, 3 రాని, వాళ్ళు 100 ఎదగాలని ఈ సంవత్సరం తీర్మానం చేసుకున్నాం. ఆమె చెప్పిల్లా 30 దాల్తి పాస్టర్ ఊరికే నువ్వు ఇదే చెప్తావు. నేను చెప్పింది నువ్వు చచ్చిపోయినాక తెలుస్తుంది. ఎప్పుడు స్తోత్రం చెప్పరు? నేను చెప్పిన విలువ నువ్వు చచ్చిపోయినాక తెలుస్తాయి. బా చెప్పిండు
వినలేదు, పొందుకోలేదు. అప్పుడు ఇంకా మారేది ఉండదు. ఈ భూమి మీద ఉన్నప్పుడే మనం మారాలి. దేనికి మారుతావో నీ ఇష్టం. నా డ్యూటీ మాత్రం నేను పరలోకం తీసుకుపోవాలి. నువ్వు మారాలి, మార్పు చెందాలి. స్వభావంలో, మాటల్లో, నడకలో, ప్రవర్తనలో, చూపుల్లో మార్పు అనేది రావాలి. మన ఆత్మీయ జీవితం 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా మనం కూడా ఏం కావాలంటే ఫలించాలి. స్తోత్రం చెప్పండి. ఇస్సాకు ఎందుకు 100 అంతలు ఫలించిండు? ఇస్సాకు ఎందుకు 100 అంతల ఫలం ఫలించిండు? మంచి ఓపిక ఉంది ఆయనకు. మనకేముండదు, ఓపిక ఉండదు. కొంచెం ఆకలి ఎక్కువైనా ఓపిక ఉండదు, కొంచెం టైం ఎక్కువైనా ఓపిక ఉండదు, కొంచెం పని ఎక్కువ చెప్పినా మొత్తం లోపల అగ్ని పర్వతం బగ 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 మండుతా ఉంటుంది. ఇంకెంత పని చేస్తారో చూస్తా. ఎవరన్నా మాట అన్నా ఓపిక ఉండేది. మనం ఒక్క మాట అంటే మనం 2-4 మాటలు వేసేస్తాం. ఓపిక మంతులం మనం. ఎవరో మనం. ఈ సంవత్సరం నువ్వేం చేయాలంటే ఓపికతో ఫలించాలి. ఎంతవరకు ఫలించాలి? 100 అంతలు. అందరనండి, ఆశ ఉండాలండి. ఇప్పుడు పిల్లలకు తినాలని ఆశ లేదు, తినరా తినరా అని వాడి నోట్లో పెడితే తూ 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 అంటాడు. అంటాడా అనడా? వాడు బాగా ఆకలితున్నాడు, తినరా అంటే వాడు నోట్లో పెట్ట ముందుకి ఆనుకుంటాడు, ఉన్నేళ్ళం కూడా కొరికెత్తాడు. ఆ తపన ఉండాలి. 30 నుంచి 60 పోతానా, 60 నుంచి కిందికి వస్తానా, ఇట్లా కాదు. నీ టార్గెట్ ఏమై ఉండాలి? ఫస్ట్ ఈడు ఎగ్జామ్ రాయ ముందుకే నేను 35 వస్తాయో 34 వస్తాయో, ఫెయిల్ అవుతాను పాస్ అవుతాను అట్లా అంటే అది ఎడుగాని జీవితం. నేను అనుకునేది ఒక 450 మార్కులు నేను సంపాదించాలని ముందే పెట్టుకున్నా. అప్పటి వరకు ఏం చేయాలా? ప్రయాసపడాలా, చదవాలా, రాత్రి పగళ్ళు రాత్రి. ఒక టార్గెట్, ఒక విజన్ అనేది లేకపోతే ఏం లాభం? గురి లేని పోకట గుడ్డి పోకట. కొంతమంది గుడ్డోళ్ళు పోతారు చర్చిలో. కానీ ఎందుకు పోయినావమ్మా? నా పేరు వస్తుందని పేరు. నీ పేరు వస్తే నీకేం లాభం అమ్మా? అదో ట్రిప్. ఇప్పుడు ఏమో 30 అంతలు ఎదిగిందా, 60 అంతలు ఎదిగిందా? పేరొద్దు. మారు మనసు పొంది బాప్తిజం తీసుకుంటేనే నీ పేరు చల్లగుండా. మరి అక్కడ ఏ సేవలో పోతే అక్కడ పేరు పెట్టి వెళ్తారు. ఎక్కడ? పరలోకంలా. ఈడ పేరు వచ్చి ఆడ రాకపోతే వ్యర్థం. అంటే వాళ్ళకి గురి అనేది ఉండాలి. ఆ బంగారు వీధుల్లో నేను నడవాలని ఆశ ఉండాలి. ఏ ఆశ ఉండదు మనకు? పని చేసుకోవాలి, తినాలి, ఆదివారం అంతా మటన్ తెచ్చుకోవాలి, తినాలి, మంచి బట్టలు కొనుక్కో, మంచిదే. ఇవి శాశ్వతం కావని నేను చెప్తున్నా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 100 అంతలు ఆ యేసయ్య ఎక్కడుంటాడో ఆయన అన్నాడుగా, నేను స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నా, నేను మరలొత్తా, నేనున్న స్థలంలో మిమ్మల్ని తీసుకొని పోతా. ఆమేన్, హల్లెలూయా. ఆయనతో ఉండాలి. ఎవరితో ఉండాలి? ఆయన ఎక్కడికి పోయిండు అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే ఆయన ఎలా ఉండమని చెప్తున్నాడో అలాగ నువ్వు జీవిస్తే ఆయన ఉన్న స్థలం దగ్గరికి నిన్ను కూడా తీసుకొని పోతాడు. యుగాను యుగాలు ఆయనతో ఉంటాము. మరి ఆయన ఎక్కడుంటాడు? పిచ్చి పిచ్చి భక్తులు చేయొద్దు, ఇష్టం ఉన్న భక్తులు చేయొద్దు. ఆడ చాలా మంది వస్తున్నాడు, ఉరుకోద్దు. అసలు నీ గురి ఏంటి? దర్శనం ఏంటి? ఎక్కడుంటాడు యేసయ్య? ఎవరు సమీపించలేని తేజస్సులో
నివసించును యేసయ్యా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించును యేసయ్యా. నీ మహిమను ధరించిన కబడి కొడదాం, పాడాలి. మనం ఏమవుతామో ఏసేం చూస్తే తెలుస్తుంది. మనకు నచ్చిన వాళ్ళు వస్తేనో సేవకులు వస్తేనో వాళ్ళని చూసేసరికి ఎంత ఆనందం. మరి ఏసేం చూస్తే ఆ గురి ఉండాలి, ఆ గురిని చేరుకోవాలి. దాని కొరకు 100 ఫలం పొందాలి. చాలామంది ప్రభు రాకడ కొరకు సిద్ధపాటు పక్కకు పెట్టి, అది కూడా బెటరా, 100 ఫలం. మనం ప్రభు రాకడ కొరకు సిద్ధపడే ఆ సిద్ధపాటు కలిగిన జీవితం మనకుండా. ఏ ప్రార్థనైనా ప్రార్థనకి నేను ఎందుకు రమ్మనడం? సిద్ధపడతావు, అవకాశం ఉంది, సిద్ధపడే అవకాశం ఉంది. సేవకులు ఉన్నారు, వాక్యం ఉంది, అభిషేకం ఉంది, సహవాసం ఉంది, అపోస్తులు ఉన్నారు. ఇన్ని అనుభవాలు దేవునికి ఇచ్చి, ఆయన రక్తం చేత కడిగి, ఆయన ఆత్మ చేత అభిషేకించి, సంఘాన్ని తీసుకొచ్చి సంఘ సహవాసంలో దేవుడు ఉంచి, పనికిమాల నామకార్థ సంఘంలో కాదు, ఏ అపోస్తులకు దేవుడు ఇచ్చి నడిపించాడో అదే అపోస్తుల ఉపదేశ క్రమాన్ని మనకిచ్చి, అపోస్తుల సహవాసంలో నడిపింపులో మనల్ని దేవుడు స్థిరపరిచి, మనల్ని ప్రభు రాకడ కొరకు సిద్ధపరచాలని ఆయన కోరుకుంటే, నువ్వేమో కొడవలు పట్టుకుని పోతావు. ప్రార్థన ఎగ్గొట్టి పొలం పనులకు వెళ్తారు, ప్రార్థన ఎగ్గొట్టి పెళ్ళిలోకి పోతారు, ప్రార్థన ఎగ్గొట్టి ఫంక్షన్లోకి పోతారు. కొంతమంది నైటు రాము. మరి రాత్రిపూటే దేవుడు వస్తాడు. ఏం చేస్తావు? ప్రభువా, నువ్వు నైట్ వచ్చావు కనుక రాత్రిపూట నాకు భయం అవుతుంది, రాను అని చెప్పాలి. ఎక్కడికి? ప్రభు రాకడికి ఏం చేయాలి? ప్రభా, నైట్ పూట నువ్వు ఏ రాత్రి వస్తాడో తెలియదు అని. దొంగలాగా వస్తున్నాడు. దొంగ ఎప్పుడు వస్తాడు? మన అందరం చూస్తుంటే వస్తాడా? గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు వస్తాడో తెలియదు. మరి ప్రభు రాకడ వచ్చింది, ప్రభా మా చిన్నమ్మ బిడ్డ పెళ్ళి ఉండదు, అది చూసుకున్నాక వస్తా అంటావు. ఉండదా? ఉండదా? ప్రార్థనలు ఎగ్గొడుతున్నారంటే
నీ ఉన్న స్థాయిలో నుండి కిందికి దిగిపోతుంది. ఇప్పుడు 60 ఉన్నావు అనుకో, ఎగ్గొడుతున్నా కొద్ది ఏమవుతావు? ఇప్పుడు చదువురాని ఇప్పుడు మంచిగా రెగ్యులర్గా వచ్చినవాడు మంచిగా చదివిండు, మంచిగా వానికి మార్కులు వచ్చినాయి. ఓ వారం 10 రోజులు అప్పించిండు అనుకో, మళ్ళీ ఎగ్జామ్ పెడితే ఎన్నొత్తాయమ్మా, ఎన్నొత్తాయి? వాడు 7 చదివిండు, వాడు 7 చదివిండు. స్తోత్రం చెప్పండి. ప్రభు రాకడ గురి నీకుంటే ఏ ప్రార్థన తప్పే. నువ్వు వత్తి ఇచ్చేదేం లేదు, నీ ద్వారా బతికేది అంతకంటే ఎవరు లేరు. ఇంత ప్రయాస ఎందుకంటే కొంతమందినైనా పరలోక రాజ్యానికి సిద్ధం చేయాలి. పరలోకం పోదామా, ఈయనే ఉందామా? పరలోకం వెళ్ళాలన్న ఆశ మాకు లేదయ్యా అన్నోళ్ళు రాకుంటేనే మంచిది. ఇక వాడు పరలోకం రాకుంటే ఎడిగిపోతాడు. ఇప్పుడు నేను వాక్యం చెప్పేది నరకం పోయేటోళ్ళక, ఫ్యాన్లు వేసేది ఉన్న 2 ఫ్యాన్లు వేసేది నరకం పోయేటోళ్ళక, ఫ్లెక్స్లు కట్టేది నరకం పోయేటోళ్ళక, ఇంత సౌండ్ సిస్టమ్ పెట్టేది నరకం పోయేటోళ్ళక, పరలోకం పోయేటోళ్ళక. ఇప్పుడు కూడా చెప్తున్నా, యథార్థంగా చెప్తున్నా, పరలోకం పోవాలన్న ఆశ మీకు లేకపోతే మీరు ఇంకో చర్చికి వెళ్ళొచ్చు. వేస్ట్. ఇక పరలోకం పోవద్దు అనుకున్నప్పుడు ఇక వేస్ట్. అది ఉన్నంత 4 రోజులు మంచి తిని తాగి ఆయిగుండి అగ్నిగుండంలో పడితే అగ్ని ఆరదు, పురుగు రావద్దు. ఈయనన్నా కొంచెం సుఖంగా బతుకుతారు, అందుకే వద్దాను. లేదయ్యా ఒక పూట భోజనం లేకున్నా పర్లేదు, కానీ నేను ఆయన రాకడకు సిద్ధపడాలని ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఏ పని చేసినా దాని మీద ఉండాలి సూప్. దేని మీద? ఆయన రాకడకు వస్తుంది, నేను వెళ్ళిపోవాలని ఆశ ఉండాలి. 2 పొలంలో పని చేస్తాలట. మరి ఎక్కడ పని చేస్తాలు? నువ్వును సుమ పని చేస్తా. బైబిల్లో 2 ఉన్నారు అట్లా, పొలంలో పని చేస్తాలట. ఒక ఆమె కొనిపోబడింది, ఒక ఆమె విడవబడింది. ఈమె ఎందుకు కొనిపోబడింది, ఈమె ఎందుకు విడవబడింది? అర్థమవుతుందా? ఇప్పుడు ఫిలిప్ బ్రదర్ను దినేష్ సిస్టర్ ఒక దగ్గరనే పనిచేస్తారు అనుకోండి. వాళ్ళిద్దరు అనుకుందాం, మనం పోల్చుకుందాం, తప్పే ఉంది. ఒకళ్ళు ఏమవుతున్నారు? విడవబడు. 2 పడుకున్నారట, ఒకళ్ళు ఎత్తబడ్డారు. ఒకవేళ వీళ్ళిద్దరు భార్య భర్తలే అనుకుందాం, మంచిగా పనులు చేసుకున్నారు, తిన్నారు, పడుకున్నారు. ఇప్పుడు ఏమొచ్చింది? ఆ 2 పడుకున్న దాంట్లో ఒకళ్ళు ఎత్తబడ్డారు, ఒకళ్ళు విడవబడ్డారు. కారణం ఏంటంటే ఒకరి మనసేమో ఈ లోకం మీద ఉన్నది, ఇక్కడనే బ్రతకాలి, ఇక్కడనే ఉండాలన్నట్టు. మరొకరి మనసు ఏంటంటే ఈ రోజు మట్టుకైతే నేను పని చేసుకున్నాం, తిన్నా, ఆయిగున్నా, నా ప్రభువా నువ్వు వస్తే నన్ను జ్ఞాపకం చేసుకోమన్న ప్రార్థన మనసు వాళ్ళకు ఉంటుంది కనుక వాళ్ళు ఎత్తబడతారు, మిగతా వాళ్ళందరూ విడవబడతారు. హల్లెలూయా. విడవబడద్దు. ఆ తర్వాత ఎప్పుడని చెప్పుకున్నా, నువ్వు ఎత్తబడాలంటే మాత్రం 100 ఫలం కావాలి. ఇప్పుడు ఏ పండు అయినా తినాలనుకుంటే అది పండు బండ్లే, ఇంకా తీసుకొని తింటారా? తింటే ఏమైంది? బాగుండదు. ఏ పండు అయినా చక్కగా పండితే అదే రాలిపోతుంది, చెట్టు నుంచి రాలి. సంఘం కూడా ఆత్మీయంగా సిద్ధపడగలిగి ఉంటే అది ఉండదు, అది వెళ్ళిపోతుంది. ఇంకొక మంచి విషయం చెప్తున్నా, మనసులో పెట్టుకో. నేనైనా మీరైనా మీ సంపూర్ణత ఇక్కడ మీకు వచ్చిందనుకో, ఈరోజు నాకు సంపూర్ణత వచ్చిందనుకో, రేపటి వరకు ఇక్కడ ఉన్నాను, దేవుడు తీసుకెళ్ళిపోతాడు. ఎందుకంటే లోకంలో మళ్ళీ పాపంలో ఏదన్నా అపవిత్ర అంటించుకుంటారేమో అని. ఎవరికైనా మీకు ఎవరికి సంపూర్ణత వచ్చినా 1 నిమిషం దేవుడించాడు, ఇక్కడ తీసుకెళ్ళిపోతాడు. మరి ఇక్కడనే ఉంటానామంటే ప్రభు నాకు సావు రాలే, నన్ను కాపాడినా, అదే ఎందుకు? ఏం రాలే మా లోపల? సంపూర్ణత రా.
వచ్చేంతవరకు మనం ఏం చేయాలంటే ప్రసవ వేదన. హల్లెలూయా. సరే, ఒక మాట చెప్తా. ఇస్సాకు ఆ సంవత్సరం పంటేసి ఏం చేశాడు? 100. ఇస్సాకు 100 ఫలం ఎందుకు వచ్చిందంటే ఇస్సాకు తండ్రికి విధేయుడు. స్తోత్రం చెప్పండి, సంతోషంగా చెప్పండి. ఇస్సాకు ఎవరో? తండ్రికి విధేయుడు. ఇస్సాకు దేవుడు ఇచ్చిన తర్వాత, పెద్దోడైన తర్వాత అబ్రహాంతో దేవుడు అన్నాడు, అబ్రహామా, నువ్వు ప్రేమించు ఇస్సాకును, నీకొక్కడైన నీ కుమారుణ్ణి మోరియా దేశానికి వెళ్ళి ఒక పర్వతం మీద నాకేం చేయాలి? బలి అర్పించాలి, చంపాలి. ఎవరిని? ఇస్సాకును. సరే ప్రభువా అన్నాడు. 2 పనులను తీసుకున్నాడు. బలి అర్పించాలంటే ఏం చేయాలంటే కట్టెలు ఉండాలి, కాలబెట్టాలంటే ఏముండాలి? కట్టెలు ఉండాలి, నొప్పు ఉండాలి, కత్తి ఉండాలి, బలికి బలి పశువు ఉండాలి. తెల్లారు లేచిండు, 2 పనులను ఇస్సాకును తీసుకున్నాడు. ఇస్సాకుకు ఒక కట్టెల మోపు, ఒక బలి కాల్చబడని కర్రలు ఒక మోపులా కట్టి ఇస్సాకు తల మీద పెట్టాడు. ఈ మాటలు బాగా వినాలి మీరు. 100 ఫలాలు ఫలించాలండి. అబ్రహాం చేతిలో కత్తి ఉన్నది, ఒక చేతిలో నిప్పు ఉంది. బయలుదేరి వెళ్తున్నారు. మధ్యలో పోయిన తర్వాత 3 రోజుల ప్రయాణం చేయాలి. మళ్ళీ ఎన్ని రోజుల ప్రయాణం? ఇస్సాకు డౌట్ వచ్చింది, పెద్దోడు కాబట్టి, నాన్న కట్టెలు ఉన్నాయి, కత్తి ఉంది, నిప్పు ఉంది, మరి బలికి బలి పశువు ఏది? అప్పుడు అబ్రహాం అన్నాడు, కుమారుడా, బలి పశువు దేవుడే చూసుకుంటాడు, మనకెందుకు, పదం వెళ్దాం పాని. ఈ కర్రలు ఎత్తుకొని ఆ మాటకి ఏం చేశాడు? విధేయత వదిలిపెట్టాడు. తండ్రి వెళ్దామంటే విధేయత వదిలిపెట్టాడు. కర్రలు మోస్తున్నాడు. తర్వాత పర్వతం దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు ఈ కర్రలు ఎత్తుకొని ఏం చేయాలా? పర్వతం ఎక్కాలి. పర్వతం ఎక్కితే ఆయాసం వస్తుందా, సంతోషం వస్తుందా? ఇప్పుడు ఎక్కిస్తా, మిమ్మల్ని వెనకనే ఉంది కదా, ఇప్పుడు ఎక్కిస్తా. ఆయాసం వస్తుందా, సంతోషం వస్తుందా? ఇక బరువు ఉంటే 4 ఇటుకలు పట్టుకొని మెట్ల మించెక్కాలా? ఇటుకల బరువు అవుతుందిగా. మరి ఇక్కడ ఏమైతే పెట్టిండు నెత్తి మీద? కట్టెలు పెట్టాడు. ఈ కర్రలు ఎత్తుకొని పోవాలి. మొత్తం మీద పైకి వేయాలి. బలిపీఠం కట్టాల పర్వతం మీద. రాళ్ళన్నీ ఇప్పుడు ఎవరు సమకూర్చాలి? ఎందుకు? అబ్రహాం ముసలోడు కనుక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అన్నీ మంచిగా బలిపీఠం లెక్క పేర్చిళ్ళు, కట్టెలు పేర్చారు. ఇసాగా, ఇప్పుడు చెప్తూ నేను, బలి పశువు లేదు, నువ్వే బలి పశువు. ఓరి ముసలోడా, ఎంత మోసం చేసినవురా! నన్ను చంపడానికి 3 రోజుల ప్లాన్ వేసినావు నువ్వు. ఎన్ని రోజుల ప్లాను? నీకు మైండ్ దుబ్బింది. నువ్వు ముసలిని అవుతున్నావు కానీ నువ్వు అన్నీ అనుభవించినవురా. నువ్వు చావు, నాకు ఇంకా భవిష్యత్తు ఉంది అన్నాడా? ఒక దైవజనుడు రాసిండు, ఆ టైం వరకు ఇస్సాకు 37 సంవత్సరాలు ఉంటాడు, అబ్రహాముకు 137 సంవత్సరాలు. ఎవరు బాగున్నారు అందులో? 37 సంవత్సరాలు అని చిన్నోడు కాదుగా. తండ్రి నెట్టేయలే, లేకపోతే నిన్నే చంపుతారా ముసలవడానికి కత్తి గుంజుకొని నరకలే. అర్థమవుతుందా మీకు? స్తోత్రం చెప్పండి ఒకసారి. తండ్రితో కలిసి నడిచాడు. నువ్వే బలి పశువు అని ఆ తాడు ఇస్సాకు చేతులకి వెళ్ళి తీసి మళ్ళీ కాలేటప్పుడు అటు ఇటు కొట్టుకోగలని గట్టి కట్టేశాడు అబ్రహాం. అప్పుడు ఏమల్లే, తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేయలే. ఆమేన్, హల్లెలూయా. మనకేమనిపిస్తుంది? ఇంత
ఇంత నన్ను చంపడానికి ఇన్ని ప్లాన్లు చేసి కర్రలు మోపించి, అర్థమవుతుందా మీకు? ఇప్పుడు చంపడానికి కత్తెత్తి మీకు ఎట్లుండేది? సీరియల్గా 2 రోజులు పని చెప్తేనే ఫోన్ ఎవరిది? పాస్టర్. అబ్బా మళ్ళీ ఏం చెప్తాడు? వతో బాధ రాపోతో బాధ. అసలే బిజీ ఉంది. ఇప్పుడు ఏం చెప్పాలి? ఎవరైనా వస్తేనే వస్తా అంటే మనకు ఏం లేదన్నట్టు. మరి అబ్రహాము సంపాదన తీసుకొచ్చిండా, కొడుకుని బతికించాలని తీసుకొచ్చుకున్నాడా? సంపాదన. మీకు అర్థమవుతుందా వాక్యం? ఎన్ని జరిగినా ఇసాక్ ఏం చేస్తాను? మనం ఏమంటాం? అంత తిరిగి తక్కుంటే సత్తవరా నువ్వు, తెలివిగా ఉండాలి. సంఘంలో ఎట్లుండాలి? తెలివిగా ఉండాలి. ఏదైనా పని చెప్పినట్టు తప్పించుకో, లేదా ఏదన్నా కొంచెం ప్రార్థనలు ఉన్నాయంటే తప్పించుకోవాలి. నువ్వు ఎంత తప్పించుకుంటే నీకు అంత ఆశీర్వాదం రాదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇసాకు సైలెంట్గా ఉన్నాడు. అబ్రహాము ఒకవేళ చంపినా తండ్రి మాటకు చావడానికి సిద్ధపడ్డాడు. స్తోత్రం చెప్పండి. చావుకే సిద్ధపడ్డాడు. ఎంత విధేయత ఉండొచ్చండి. యవనస్తుడు ఆ టైంలో ఏదైనా చేయగలుగుతాడు, తండ్రిని కూడా ఏదైనా చేయగలుగుతాడు. లేదు, సంపూర్ణ విధేయత చూపాడు. అంత విధేయత కలిగిన దేవుడు చంపుతాడా? చెప్పాలి మీరు. అబ్రహాం చంపుతానన్నా దేవుడు ఊకుంటాడా? అబ్రహాముకే తెలుసు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వెంటనే కత్తెత్తిండు. దేవుడు చెప్తున్నాడు, అబ్రహామా అబ్రహాము ఆగో ఆగో ఆగో, కొంపదీశా పిల్లోడి మీద చేసావు, చంపావు అని ఆయన కలవరం వచ్చి దిగొచ్చాడు. స్తోత్రం చెప్పండి, చెప్పాలి హల్లెలూయా. నీవు ఒకవేళ నీ కుమారుని బలి అర్పిస్తావో అర్పించవో అని నేను నిన్ను పరీక్షించానే తప్ప నీ కుమారుని చంపాలని కాదు. అదిగో పొదలో ఒక గొర్రె పిల్ల ఉంది, దాన్ని తీసుకొచ్చి నీ కుమారునికి బదులుగా వధించు అన్నాడు. ఇప్పుడు నేను చెప్తున్నాను, నిన్ను నడిపించే వ్యక్తికి నువ్వు సంపూర్ణ విధేయత చూపెడితే ఈ సంవత్సరం 100 ఫలం వస్తాయి. స్తోత్రం చెప్పండి. తండ్రికి విధేయత చూపెట్టిన ఇస్సాకు ఆ సంవత్సరం 100 ఫలాన్ని పొందాడు. 100 ఫలానికి రావాలంటే మనకు ఉండాల్సింది విధేయత. చెప్పిన మాటకి ఏం చేయాలి? విధేయత చూపెట్టాలి. ప్రాణం మీదకి వస్తుంది ఇస్సాకు, ప్రాణం పోద్ది. ఒక మారు మాట ఇస్సాకును యేసుక్రీస్తు ప్రభువుకు పోల్చి చెప్తారు. ఎందుకంటే శిలువలో కూడా యేసయ్య మౌనంగా ఉన్నాడు. ఇస్సాకు కూడా తండ్రి మాటకు లోబడి విధేయత చూపెట్టాడు కనుక భవిష్యత్తులో అతను 100 ఫలం పొందాడు. అంత మాత్రమే కాదు, యెహోవా అతన్ని ఆశీర్వదించాడు. అతడు గొప్పవాడు అగు వరకు క్రమక్రమంగా దేవుడు అభివృద్ధిలోకి నడిపించాడు. హల్లెలూయా. నువ్వు సంపూర్ణ విధేయత చూపెట్టినప్పుడు దేవుడు నీకు 30 ఇస్తాడు. ఏమిస్తాడో? 30 ఇస్తాడు. మరలా 30 నువ్వు విధేయత చూపెడితే దేవుడు నిన్నేం చేస్తాడు తెలుసా? 60 నడిపిస్తాడు. 60 నువ్వు విధేయత చూపెడితే
నూరంతల ఫలం, నూరంతల ఆశీర్వాదం, నూరంతల దీవెనలు దేవుడు నిశ్చయంగా మనకు అనుగ్రహిస్తాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. మనకున్న బాధ ఏంటంటే 30 అంతలుగా దేవుడు దీవించండి అనుకో, ప్రభా ఇదాలు ప్రార్థనకు వచ్చేది లేదు, ఆరాధనలు ఉండేది లేదు. ఎందుకంటే ఆశీర్వాదం అనేది లేకుంటేనే అయ్యో ప్రభా ఏం లేకుంటున్నా నాయన దీవించు 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 అని ఏడితే ఏదో కొంచెం ఇస్తాడు దేవుడు. అది చూసుకొని ఇక రాకుంటున్నాం అని మీకు అర్థమవుతుందా? అలాంటి వాళ్ళు విధేయులు కారు. అలాంటి నూరంతల ఫలం రా దేవుడికే కానీ మనల్ని నడిపించే సేవకులకే కానీ ఇస్సాకులాగా సంపూర్ణ విధేయత ఉంటే నూరంతల ఫలాన్ని ఇస్తాడు. నీ విధేయత నేను చెప్తున్నాను కాదు, నీకెంత విధేయత ఉందో దేవుడు ఇస్తాడు. బైబిల్లో అబ్రాహాముకి ఎంతమంది భార్యలు? 3. ఆగరు, శారమ్మ, కేతురా. ఆగరుకు పిల్లలు ఉన్నారు, కెదురాకు కూడా 7 కుమారులేమో. ఆగరుకు ఇస్మాయిల్, శారమ్మకు ఇసాక్. బైబిల్లో ఉంది, వాళ్ళందరికీ అబ్రహాం బహుమానాలు ఇచ్చి ఇస్సాకు స్వాస్థ్యాన్ని ఇచ్చాడట. ఆమేన్, హల్లెలూయా. ఈ లోక సంబంధమైనవి ఏం కావాలరా? ఇది కావాలి తీసుకో, ఇదేం కావాలి తీసుకో, నీకేం కావాలి తీసుకో, వాడు అన్నాడు నాకు కారు కావాలి తీసుకో. అర్థం బహుమానాలు అంటే ఏంటి? గిఫ్ట్లు. సెల్ ఫోన్ కావాలా తీసుకో, ఇంకేమైనా కావాలి, ఫ్రిడ్జ్ కావాలా తీసుకో, బీరువా కావాలా తీసుకో. ఇవన్నీ ఏంటి? బహుమానాలు. కానీ స్వాస్థ్యాన్ని మొత్తం ఆస్తిని ఇస్సాకు పేరు మీద రాశాడు. ఎందుకో తెలుసా? ఇస్సాకు విధేయుడు, ప్రాణం పోయిన తండ్రి మాట కాదనని వాడు. అలాంటి వానికి దేవుడు సమస్తం ధారాళంగా ఇస్తాడు. కనుక ఈరోజు మనం ఒక నూరంతల ఫలం నేను పొందాలి అనే ఒక దర్శనం మనకు. 30 అంతలతో సరిపెట్టుకోవద్దు, 60 అంతలతో సరిపెట్టుకోవద్దు. 100కి 100 పాళ్ళు దేవుని కొరకు మనం సిద్ధపడి ఆయన 100 ఆశీర్వాదాలు కూడా ఈ భూమి మీద మనం అనుభవించి ఆయన రాకడలో ఎత్తగలం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. మనం సంపూర్ణ విధేయత పడితే ఒకేసారి దేవుడు తీసుకొని వెళ్ళినాడు. బైబిల్లో ఉంది ఇస్సాకు గురించి క్రమంగా ఆ మాట కుదరదా? 26వ అధ్యాయం 12 నుంచి 14 వరకు. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను, దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఆ మనుష్యుడు గొప్పవాడాయను. ఆ మనుషుడు గొప్పవాడిగా మారాడు. అతడు మిక్కిలి గొప్పవాడగుట వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చెను. స్తోత్రం చెప్తారా? నిన్ను కూడా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? క్రమక్రమంగా గొప్పలను చేస్తాడు. ఆ క్రమక్రమంగా గొప్పోడై 100 ఫలం ఇస్సాకు ఎందుకు వచ్చిందంటే అతనిలో మంచి లక్షణం విధేయత. మారు మాట అనేది లేదు. అది మన జీవితంలో కూడా ఉండాలి. దేవుడు మనల్ని కూడా 100 ఫలంలోకి దేవుడు నడిపిస్తాడు. మోకరించని ప్రార్థన చేస్తాం. దేవుడు మనతో తీసేసుకోవాలి. రాత్రి నెలలో ఉండే రాత్రి హృదయం లాంటి అనుభవం తీసేసుకోవాలి. మొండ్ల పోతల లాంటి